అల్లూరు జిల్లా జికే వీధి వరద బాధితులను పరామర్శించిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో వరద బాధితులను వైసీపీ ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మండలాలలోని గాలికొండ, గుమ్మిరేవుల, ధారకొండ పంచాయతీలు ఎంపీ గుమ్మ తనుజారాణి, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వాసరాజు, ఎమ్మెల్సీ కుంభారవిబాబు, వైఎస్సార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోటగూళ్లు భాగ్యలక్ష్మి, జడ్పీ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర పర్యటించారు. ఈ నెల 8వ తారీఖున భారీ వర్షాలు కారణంగా నష్టపోయిన బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా ఈ ప్రాంత గిరిజనులకు ఇల్లులు కూలిపోయి భారీ ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగిందని, వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, అంతేకాకుండా జీకే వీధి నుండి సీలేరు వరకు రహదారి పూర్తిగా పోయిందని, వీటన్నిటి విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వరద బాధితులు ఆదుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా లవ్ అండ్ కేర్ క్రిస్టియన్ సంస్థ వ్యవస్థాపకుడు యేసుపాదం తన బృందం కలిసి ప్రజాప్రతినిధులతో వరద బాధితుల కుటుంబాలకు భారీ ఎత్తున నిత్యావసర సరుకులు, వస్త్రాలు, తాత్కాలిక గుడారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిట్రాపల్లితో పాటు గుమ్మిరేవుల, దారకొండ పంచాయతీలోని చాలా మటుకు గ్రామాలు దెబ్బతిన్నాయి. 200 ఎకరాలకు పైగా నష్టపోయారు. అక్కడ ఉంటున్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా రాలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అయితే ఈ గ్రామాలన్నీ ఈరోజు పర్యటన జరిగింది. కాబట్టి ఎవరైతే గ్రామస్తులు నష్టపోయారో ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి టెంపరరీ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని, అదేవిధంగా వాళ్ళకి బేసిక్ నీడ్స్తోని వాళ్ళు ఇంకా బతకడానికి మంచి దారిని కూడా ప్రభుత్వం కల్పించాలని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్తో హౌసింగ్ అండ్ ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి మొత్తం అంతా కూడా గవర్నమెంట్ చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో ఏవైతే ఎంపీ తరఫున ఏమైనా చేయాలనుకుంటే, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే మిగతా అంటే రీలొకేషన్ గురించి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఇష్యూస్ అన్నీ కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎంపీ ల్యాడ్స్ నుండి ఖచ్చితంగా ఈ గ్రామాలకు కొంత కేటాయించి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ అలాగే గుమ్మిరేవుల పంచాయతీల్లో 2 పంచాయతీల్లో ఈ కొట్టుకుపోయిన పంట పొలాలు ఏదైతే ఉందో, అలాగే కొట్టుకుపోయిన ఇల్లులు, పంట పొలాలు కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ పంట ఈ వరదల కారణంగా కొట్టుకుపోయినటువంటి ఈ పంట పొలాలు సుమారు 40 ఎకరాల పైగా ఈరోజు ఈ 2 పంచాయతీల్లో కొట్టుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా ఆదుకోవాలి. అలాగే ఎవరైతే ఇల్లులు కోల్పోయారో ఆ కోల్పోయిన కుటుంబాలకు ఖచ్చితంగా ఇల్లు నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అలాగే ఈ పంట నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా ఒక ఎకరాకి ఖచ్చితంగా ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం కూడా అందించాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో ఈ వరదల కారణంగా మరణించిన కుటుంబాలకు చట్రపల్లి గ్రామంలో కేవలం ₹5 లక్షల మాత్రమే ఆర్థిక సహాయం అందించి చేతులు దులిపేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం గిరిజన మైదాన ప్రాంతంలో ఏ రకంగా అయితే చనిపోయిన కుటుంబానికి ఏ రకంగా ఆర్థికంగా అండగా నిలబడుతున్నారో అదే రకమైనటువంటి నష్టపరిహారం ఇక్కడ కూడా చెల్లించాలి తప్ప అక్కడ మైదాన ప్రాంతానికి, ఇక్కడ గిరిజన ప్రాంతానికి వేరువేరుగా చూపించడం, వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. థ్యాంక్ యూ. వర్షం కారణంగా ఏజెన్సీలో ఉన్నటువంటి గ్రామాలు, చాలా గ్రామాలు అతలాకుతలమైంది. గడిచిన 40 సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాన్ని చేకూర్చాయి. జీకే వీధి మండలంలో దాదాపు 4-5 గ్రామాలు చాలా వరకు భారీగా దెబ్బతిన్నాయి. ఈ గ్రామాలు 40 ఎకరాలు పైగా భూమి మొత్తం కూడా ఇసుక కప్పబడిపోయింది. ఆ ఇసుక తీసినా సరే, లేదా ఎకరానికి ₹5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించిన ఆ రైతాంగానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే గ్రామాలు పరిశీలించినప్పుడు, గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ రైతాంగం సర్వం కోల్పోయారు. ఇళ్ళు కూలిపోయినాయి. ఆ వరద ప్రభావం వల్ల కొండపై నుంచి నీరు జారి పెద్ద స్థాయిలో వాగులు పొంగి గ్రామాల మీద పట్టడం వల్ల
గ్రామాలు కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి. వాళ్ళు దాచుకున్నటువంటి కాస్త కోస్త ధాన్యం, డబ్బు, ఇతర సామాగ్రి, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి మొత్తం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఏ దిక్కు లేకుండా రోడ్ల మీద జీవితం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఆదివాసీ బిడ్డలకి ఇవాళ కలిగింది. వీరిని ఆ బారి నుంచి ఇవాళ ఆదివాసీ బిడ్డలను కాపాడాలి. సర్వం కోల్పోయినటువంటి ఆదివాసీ కుటుంబాల్ని సమగ్రంగా ఆదుకోవాలి. అలాగే భూములు పంట కోల్పోయినటువంటి వారికి ఆర్థిక నష్టం వెంటనే కల్పించాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సంపూర్ణమైనటువంటి ఆలోచన చేయకుండా అరకొరగా హడవడిగా సర్వే చేసి కేవలం 20 ఎకరాలు మాత్రమే భూమి నీట మునిగిందని సర్వే చేశారట. గ్రామాల్లోకి వెళ్తే రైతాంగం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నష్టపోయిన దాన్ని చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. కాబట్టి మరోసారి సర్వే చేయించి ఏ గ్రామంలో ఎంత భూమి నష్టపోయారు, ఎంత భూమి మీద ఇసుక సంపూర్ణంగా కప్పివేయబడింది, దానివల్ల ఫస్ట్ పంటలకు ఎంత నష్టం చేకూర్చింది, ఆ బేటవారి వేసినటువంటి ఇసుకని తీయడానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా అంచనాలు వేసి కనీసం ఎకరానికి 5 లక్షలు తక్కువ కాకుండా వారికి ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా ఉంది. కాబట్టి అది మొత్తం కూడా ఇవాళ ఇవ్వాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ వర్షాభావం వల్ల అధికంగా వర్షం రావడం వల్ల గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత పెద్ద స్థాయిలో వర్షం వచ్చింది. దానివల్ల చింతపల్లి నుంచి సీలేరు దాకా రోడ్డు సంపూర్ణంగా దెబ్బతినిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాలంటే కనీసం 3-4 గంటలు పడుతుంది. ఇవాళ మీకు తెలుసు అది ఇవాళ. కాబట్టి ఆ రోడ్డుని తక్షణమే మరమ్మతులు చేయవలసిందిగా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. ఎందుకంటే గ్రామాల్లోకి కనీస ప్రాథమిక సౌకర్యాలు కావాలంటే ముందు రోడ్లు వేయాలి. ఇవాళ చాలా వంతెనలు కూడా దెబ్బతిన్నాయి. ఇవాళ ఆ వంతెనలు కూడా ప్రత్యక్షంగా చూసాం. పెద్ద పెద్ద వృక్షాలు వచ్చేసి కొట్టేసినాయి, ఇవాళ రోడ్లను కొట్టేసినాయి. ఇవాళ వాటిని కూడా వీలైనంత వరకు మరమ్మతులు చేసి వాళ్ళందరినీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వమే ఉంది. అలాగే దాదాపు 70 ఇళ్ళు సంపూర్ణంగా కోల్పోయారు. ఇవాళ ఆ ఇళ్ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ ఇళ్ల నిర్మాణం చేయాలని కూడా ఇవాళ మేము కోరుతున్నాం. ఇవాళ ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడాము. ఆల్రెడీ స్టేట్ హౌసింగ్ ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారిని ఈ హౌసింగ్ వాళ్ళని పంపించేసి ఎక్కడైతే ప్రాథమికంగా ఇళ్లన్నీ కూడా పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్నాయో వాటన్నిటినీ కూడా పునర్నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యతని ఈ